ఉద్ధరించుకోవటం ముఖ్యమండి. ప్రపంచంలో మనకు సంబంధం లేదు. మొట్టమొదటి స్టెప్ జీవితంలో ఒక మార్పు రావాలంటే ప్రపంచాన్ని వదిలేయాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఇది అత్యంత ప్రధానం ఎవరికైనా సరే. అలా నిన్ను నువ్వుగా ఉద్ధరించుకోవడానికి అనువైనటువంటి వారు ఎన్నో గురువులు ఉన్నప్పటికీ వేదం చెప్పే గురువులు ఉంటారు, తర్వాత ఈ క్రతువులు చెప్పేటువంటి గురువులు ఉంటారు, దైవ పూజలు చెప్పే గురువులు ఉంటారు. వీళ్ళు కూడా గొప్పవాళ్ళే, అందరూ కావాలి. అలాగే మనకి పురాణాలు చెప్పే గురువులు ఉంటారు, యోగుల గురించి చెప్పే రకరకాల గురువులు ఉంటారు. అందరిలోకి పరమ ఉత్తమోత్తమ గురువు ఎవరంటే నిన్ను ఈ జీవితాన్ని నుంచి బయటకి దాటించేవాడే పరమ ఉత్తమ గురువు అని నేను చెప్పట్లేదు. భారతీ తీర్థస్వామి వారి యొక్క శిష్యుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధుశేఖర భారతీ స్వామి చెప్పారు. ఎందుకని వారు చెప్పారని చెప్తారంటే వారు చెప్పేది అథారిటీ, వాళ్ళు ఊరికే చెప్పరు. ఎందుకని వాళ్ళకి దేని మీద ఆశ ఉండదు కాబట్టి వారు పీఠాధిపతులు అయ్యారు. అందులో మామూలు పీఠం కాదు, శంకర పీఠాధిపతులు. వారి వాక్కు ప్రమాణం. మనకి ఎవరి వాక్కు ప్రమాణంగా తీసుకోవాలంటే జగద్గురువుల యొక్క వాక్కే మనకు ప్రమాణం. అట్టి గురువులు మాత్రమే సద్గురువు అనబడతారు. అట్టి సద్గురువే సాయిబాబా, అట్టి సద్గురువే పూలమ్మ గారు. నాకు ప్రత్యక్ష సాయిబాబా అనే నేను మనసా వాచా కర్మణ విశ్వసిస్తాను. సాయిబాబాకి నమస్కరించే ముందు నేను అమ్మగారికి నమస్కరించే సాయిబాబాకి నమస్కరిస్తాను. ఎందుకంటే ఆమె నాకు ప్రత్యక్ష గురువు. ఆమె స్పర్శ, ఆమె భాషం, ఆమె అనుగ్రహం, అందమైనటువంటి ఆ నవ్వు నేను కనులారా చూసి ఉన్నాను. ఈ రోజున నాకు అదే అనిపించింది, మీరు అందరూ ఇక్కడ కూర్చొని నా మనసులో గురువు నాకు అమ్మే. అమ్మని చూసి బాబాని చూస్తాను. ఎందుకంటే నేను అమ్మని చూడకుండా బాబాని చూస్తాను. బాబా కనిపించండి. ఎందుకు కనిపించినప్పుడు చెప్తా. బాబా అంటారు, ఒరే నీకు ఎదురుకుండా కనిపిస్తున్న నా స్వరూపాల్లో నన్ను దర్శించలేకుండా నువ్వు ఆ ఫోటోలో ఏం దర్శిస్తావు? దర్శించగలవా? కానీ సహజంగా మనం ఏం చేస్తామంటే ఆ విగ్రహానికి ఫోటోకే మనం మనస్ఫూర్తిగా సాగిలపడగలం. కాబట్టి మన జీవితాన్ని ఉద్ధరణ అంటే ఏమిటి అంటే దుఃఖ నాశనం అంటే. ఉద్ధరణ అంటే మనం మోక్షం అని మరొకటని చెప్తాం. దేని నుంచి విడుదల, దేని నుంచి మోక్షం అంటే దుఃఖ నాశనం అయిపోవాలి. అంటే అణుమాత్రమున దుఃఖం ఉండడానికి వీల్లేదు. అది దుఃఖం పోవటం అంటే. ఆ గురు సన్నిధిలో ఉన్నప్పుడు దుఃఖం పోయి బయట దుఃఖం కాకుండా అదే సాయిబాబా కూడా చెప్తారు. అసలు ఏది మీద పడ్డ ప్రపంచం తలకిందులైనా సరే నీవు ఆ వదలని స్థితిలో ఉండాలి. అది ఎలా సాధ్యం సాయిబాబా? అందరికీ ఉండాలనే ఉంటుంది. మన అందుకోసం ఎంత దూరం ప్రయాణం చేసి కాలు నడకన సాయిబాబా అనుకుంటూ బాబా మనల్ని ఉద్ధరిస్తారని, ఆయన అనుగ్రహానికి పాత్రలు అయితే పరమేశ్వర అనుగ్రహం లభిస్తుందని కొన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మనం పూలమ్మ గారు ఉన్న, సాయిబాబా అన్న, ఆదిశంకర్లు అన్న వీళ్ళందరూ వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వరండి. వాళ్ళ అనుగ్రహం పొందితే ఇచ్చేది పరమేశ్వరుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ దాత ఒక్కరే ఉన్నారు, అది పరమేశ్వరుడు, అది జగన్మాత. జగన్మాత అంటే పరమేశ్వరుని యొక్క శక్తే జగన్మాత. ఇది కనీసం మనకు అర్థం కావాలి. మనం కన్ఫ్యూజ్ పడకూడదు అక్కడ. ఇప్పుడు మరి ఎందుకండి డైరెక్ట్గా మన పరమేశ్వరుని అమ్మవారిని పట్టుకోవచ్చు కదా, మళ్ళీ మధ్యలో ఎందుకు అంటే వారే నీకు పాఠం చెప్పేటప్పుడు గురువై నీలో నుంచి ప్రభవించే జ్ఞానం వారి సొంతం, ఎవరి సొంతం కాదు. వ్యాస భగవానుడు వేదాలు రాసిన ఏ గురువులు ఆ ఆదిశంకరుడి నుంచి పూలమ్మ గారి వరకు ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది పరమేశ్వరుడు మాత్రమే. కాబట్టి మనకి అల్టిమేట్గా వచ్చేది ఎక్కడి నుంచి అంటే పరమేశ్వరుడి నుంచి వస్తాయి. ఇప్పుడు అక్కడ గోదావరి పుట్టింది. ఆ గోదావరి పెద్ద నదులు అయిపోయింది. అది మహాసముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఆ పుట్టిన చోట చిన్నగా ఉంటుంది. మనం దాని అసలు స్వరూపం చూడాలంటే అది చూస్తే మనకు తెలియదు. తెలుస్తుందా? ప్రవాహం గోదావరి ఎంత భీకరంగా బిరబిరా పరిగెత్తే గోదావరి అంటారు కదా, ఆ గోదావరి దాని విశ్వరూపం చూపిస్తున్నప్పుడు చూడాలి. ఆ శివుని యొక్క విశ్వరూపమే అమ్మవారి జగన్మాత. ఆ ఒకే ఒక శక్తి ఉన్నది, దీన్ని లేవండి అసలు. ఆ శక్తి వీరి ద్వారా అది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే పరమ గురుని, ఆ గురువుకి గుర్తు ఏంటంటే తన గురువుని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా పూజించి ఉండాలి. సాయిబాబా అదే చెప్పారు కదా, నా గురువు యొక్క వైభవం ఏదంతా జరుగుతుంది అని
అని మనసులో